ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు బెండకాయ పులుసు అయితే చేశానండి. చాలా రోజులైంది బెండకాయ పులుసు తిని. ఎప్పుడు బెండకాయ ఫ్రైయే చేస్తున్నా. ఇప్పుడు చాలా రోజులైంది కదా అనేసి పులుసు చేశాను ఈరోజు. వీళ్ళింట్లో నేను పని చేస్తున్నానండి. నాకు జీతం కూడా ఇవ్వట్లేదు. పని ఫ్రీగా చేయించుకుంటున్నారు నా చేత. మొన్న మా పింకి ఏం చేసింది తెలుసా? పుండు మీద కారం చల్లినట్టు. నేనేదో ఈరోజు నిన్న అంటే నీళ్ళు ఉన్నాయండి, వాషింగ్ మిషన్ వేసుకున్నానండి. మొన్న అంతా లేవు. 3 రోజులు గుడ్డలో 4 రోజులు బట్టలో మొత్తం ఉతికి ఆరేసా కష్టపడి. చేయి బాగాలేదు కదా, సరిగ్గా పిండలేదు. నేను నీళ్ళు వంగినవి ఆరేసేసాను అనమాట. తడి తడిగా ఉండే బట్టలు స్కూల్ నుంచి వచ్చాక దండెం మీద ఉండేవన్నీ అట్లా ఆరినాయండి. పూర్తిగా ఆరలేదు, తడి తడిగా ఉన్నాయి. అవి తీసుకొచ్చి లోపల ఇంట్లో పెట్టింది. నాకు అంతా ఇంత కోపం రాల. మడతేస్తానని చెప్పి నాకేదో హెల్ప్ చేద్దామని చెప్పి ఆ పని చేసింది. నాకు అంతా ఇంత కోపం రాల. కోపం వచ్చినా అణుచుకోవాల్సిందే, ఏం చేయలేము. పొద్దున మా తేజుగాడైతే మా లక్కీ గాడిని కింద పడేశాడు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాడండి. ఈ లక్కీ గాడు ఎక్సైట్మెంట్ చూపిస్తున్నాడు. మా తేజుగాడు ఇలా ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. అలా కింద జారిపోయి పడిపోయింది. ఇంత ఎత్తు నుంచి పడిపోవడం కదా, కనీసం 4 అడుగులు. అమ్మ నేను పెద్దగా అరిచా, ఏమైందో ఏమో అనేసి. బొక్కను తగిలిద్ది కదండి, అది ఎంత ఉంది, పెట్టంత ఉంది. ఇట్లా చేస్తుంటారనమాట వీళ్ళు. చూడండి నా చేత ఎన్ని అంట్లు తోమిస్తున్నారు. తోముతుంటే వస్తుంటాయి. షింక్ నిండిపోవాల్సిందే ఎప్పటికప్పుడు. ఇంక ఈరోజు అయితే బెండకాయ పులుసు చేశానండి. ఇంకా అన్నం వండితే సరిపోతుంది. ఇద్దండి కాసిన అంట్లు ఉన్నాయన్నమాట. అవి తోమేసి కాస్త అన్నం వండేస్తే సరిపోతుంది. ఇంకా అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అందరికీ గుడ్ నైట్ అండి. డిన్నర్ చేయండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.